మన మంచి మనస్సును కలిగి ఉండండి అని అంటున్నాడు. దయాళత్వమును, వినయమును, సాత్వికమైన మనస్సు కలిగి ఉండండి. సాత్విక మనసు మనకు నిర్మలమైన మనసు. వీటన్నిటి దీర్ఘశాంతము అనగా కోపము లేకోకుండా శాంతముగా ఉండటమే దీర్ఘశాంతమును ధరించుకున్నాడు. ఎవడైనాను తనకు హాని చేసేనని ఒకరినొకని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించుడి. ఎలాగో ఎవడైనాను మీకు ఏదైనా హాని చేస్తే వారిని కూడా క్షమించము. అంత మనస్సును కలిగి ఉంటున్నామా మనము? అంత హృదయమును కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటే మనము ఎలా ఉంటున్నాము? వాడు హాని తలపెడతాడని తెలిసినప్పుడు ముందే మనం ఏం చేస్తాము? వాడిని ఏదో ఒకటి చేయాలని ఆలోచించేస్తాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైనా సరే హాని చేసిన ఎడల వారిని ఒకరినొకడు సహించుడి, ఒకరినొకడు క్షమించుడు. అప్పుడు ప్రభువు మిమ్ములను మీ పాపములను కూడా క్షమింపబడతాయని అన్నాడు. మనం ఎదుటి వారిని మనం ప్రార్థన చేసుకున్నాడు. మా అపరాధములను మమ్ములను క్షమించుము, మేము కూడా మా తోటి వారిని క్షమించే హృదయమును కలిగి మాకు మంచి మనసుని ఇవ్వు ప్రభువా అని ప్రార్థిస్తున్నాం. మనం ప్రార్థిస్తున్నామా కానీ మన సహోదరిని క్షమిస్తున్నామా? మన తోటి వారిని మనం క్షమిస్తున్నామా? మన క్షమాపణ దేవుడైతే మనల్ని ఎంతగా క్షమించాడు. దేవుడైతే మనల్ని ఎంత అపాయకరమైన స్థితుల నుంచి రక్షిస్తున్నాడు దేవుడు. మనం ఏమి కలిగి ఉంటున్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎప్పుడైనా మన హృదయంలో దేవుని వైపు త్రిప్పుతున్నామా? మనం క్షమించుడి, అప్పుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. దేవుడు మనల్ని కూడా క్షమిస్తాను అంటున్నాడు. మీరు కూడా క్షమింపబడు. మన తోటి వారిని క్షమించినప్పుడు మనం కూడా క్షమింపబడతామన్నాడు. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోడు. ఏంటది? వీటన్నిటిపైన ఏమని పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోమని అంటున్నాడు. అంటే అనుబంధమైన ప్రేమను మనము ధరించుకోమంటున్నాడు. వీటన్నిటిపైన కూడా మనం క్షమించే గుణము పైన నూతన స్వభావమును, దయాళత్వమును, ప్రేమను ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? దేవుడు